ఆ తర్వాత ఈ యొక్క శ్రీ మహావిష్ణువు బొడ్డు నుంచి, శ్రీ మహావిష్ణువు ఉన్నాడు వటపత్ర శైలులాగా చేయాలి అనుకున్నప్పుడు ఆయన బొడ్డు నుంచి హిరణ్య గర్భం ఒక పద్మములా బ్రహ్మదేవుడు వచ్చాడు, కలిశాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. నాకంటే శక్తివంతులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. నేనున్నాను, నన్ను పూజించు అంటాడు విష్ణువు. అప్పుడు చాలా సంతోషపడతాడు బ్రహ్మదేవుడు. నేను ఒక్కడే ఉన్నాను, ఓన్లీ మనతో పాటు ఉన్నాడు మీరే నా తండ్రి. అయితే సృష్టిని నిర్మించమంటే, సృష్టి నిర్మాణం సృజన చేయమంటే అంటాడు. అప్పుడు వేదాలు తీసి, ఇదిగో ఈ వేదాలు దీంట్లో ఉంటాయి, దీన్ని చదివి దాని ప్రకారం చేయండి అని చెప్తాడు మహావిష్ణువు. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణం మొదలుపెట్టాడు. ఆ రోజే ఈ ఉగాది. మరి కన్నడిగులకి మనకి ఇంచుమించుగా ఒకే రోజు పడుతుంది, తమిళనాడులో ఒక వారం రోజులు అన్నింటిలో పడుతుంది. మొట్టమొదటిగా ఈ ఉగాది రోజునే ఇంకొకటి కూడా జరిగింది. ఆ విధంగా బ్రహ్మ సృష్టి చేశాడు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. బ్రహ్మ పూజిస్తున్నాడు, పాలిస్తున్నాడు, బాగుంది. విష్ణువు నుంచి, వేదాల నుంచి మానవులంతా కూడా మనం ఇప్పుడు నైవేద్యాలన్నీ సమర్పిస్తున్నాం భగవంతుడికి. స్వామి తీసుకుంటాడా లేదా అనే సంశయం ఏమాత్రం అవసరం లేదు, తీసుకుంటాడు. అలాగే ఈ ఏ రకంగా వెళుతుందంటే యజ్ఞ యాగాదుల ద్వారా మనకి దేవతలకి తిండిని పంపిస్తాం, అగ్నిదేవుడు అందిస్తాడు. అప్పుడు ఇవంతా కూడా వేదహితమైనటువంటిది కాబట్టి ఇదంతా నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం అంతా వేదాలు చదవడం వల్ల. దేవతల్ని బలహీనులు చేయాలంటే మనం వాళ్ళకి ఫుడ్ పెట్టకూడదు, అంటే యజ్ఞ యాగాదులు ఆపేసేయాలి. ప్రజల్ని అజ్ఞానవంతులను చేయాలి, జ్ఞానవంతులుగా ఉంచకూడదు అని చెప్పి దాయాదులైనటువంటి రాక్షసులు వాళ్ళు ఎవరో కాదు, దేవతల యొక్క అన్నదమ్ముల బిడ్డలే. అదితి తిథి పుట్టినటువంటి వాళ్ళు ఇద్దరు సంతతల్లి పిల్లలు. వీళ్ళని నిర్వీర్యం చేయాలి అని చెప్పేసి ఈ వేదాలన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఆయన సముద్ర గర్భంలో దాచేస్తాడు. అప్పుడు స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన ఏం చేస్తాడంటే, ఆయనది బాధ్యత. ఎవరైనా పొరపాట్లు చేస్తే ఇంట్లో పెద్దలది, తీర్చిదిద్దాల్సింది తల్లిదండ్రులని, ఇంటి పెద్దలది. కాబట్టి ఈ సృష్టి పాలన చేసేది ఆయన. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఆ హిరణ్యాక్షుడిని కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి ఆ తర్వాత ఆ వేదాలనంతటినీ కూడా తీసుకొస్తాడు. తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠింపజేస్తాడు. ఈ విధంగా శ్రీ మహా మరి ఆ హిరణ్యాక్షుడి యొక్క వధ కూడా ఈ రోజునే జరిగింది. అందువలన మనము ఈ 60 సంవత్సరాలు, మనం తెలుగు సంవత్సరాలు 60 ప్రభావాలు ఇలా, మరి ఇప్పుడు వచ్చినటువంటి సంవత్సరం పేరు మనకి వీళ్ళంతా ఈ పంచాంగ శ్రవణం చేయడం